వార్తల్లోకి తిరిగి స్వాగతం. శ్రీ వాసవి మణికంఠ సేవా భక్త బృందం ఆధ్వర్యంలో నగరంలోని ఏలూరు బజారులో అయ్యప్ప స్వామి మహా పడి పూజ కార్యక్రమం రేపటి నుండి ప్రారంభమవుతుందని భక్త బృందం సభ్యులు తెలిపారు. లక్ష్మీ గణపతి హోమంతో ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో 18 నదీ జలాలతో స్వామివారికి అభిషేకం నిర్వహిస్తామని అన్నారు. శబరిమల అయ్యప్ప స్వామి సన్నిధి పూజారి పద్మనాభ నంబూతిరి చేతుల మీదుగా మహాపడి పూజ కార్యక్రమం జరుగుతుందన్నారు. ఆదివారం ఉదయం తిరుపావై అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ ఉంటుందన్నారు. శ్రీ వాసవి మణికంఠ సేవా భక్త బృందం ఏలూరు బజార్ గుంటూరు నందు స్వామి అయ్యప్ప స్వామి వారి మహాపడి పూజ కార్యక్రమం గత 10 సంవత్సరాలుగా జరుగుతున్నది. ఈసారి 10వ సంవత్సరం. దీనికి రేపు ఉదయం లక్ష్మీ గణపతి హోమంతో మొదలవుతుంది. ఉదయం 7 గంటల 30 నిమిషాలకు గణపతి హోమము, తర్వాత తదుపరి 11 గంటలకు అభిషేకాలు, 18 రకాల నదీ జలాలు మరియు 18 రకాల ఐటమ్స్ మరియు 18 రకాల పూలతో స్వామివారికి అత్యంత వైభవంగా అభిషేక కార్యక్రమం జరుగుతున్నది. తదుపరి సాయంత్రం 8 గంటలకు స్వామివారి మహాపడి పూజా కార్యక్రమం జరుగుతున్నది. దీనికి గాను మన పద్మనాభ నంబూదిరి గారు సన్నిధానం శబరిమల అయ్యప్ప స్వామివారి సన్నిధానంలో చేసే పూజారి వారు వచ్చి ఈ కార్యక్రమం చేస్తున్నారు. తదుపరి రోజు ఆదివారం ఉదయం 8 గంటలకు తిరుప్పావై, 12 గంటలకు పేదలకు ఒక 4,000 నుంచి 5,000 మంది పేదలకు అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతుంది. ప్రజలలో మత విద్వేషాలు రచ్చగొట్టేందుకే బీఫ్ ఫెస్టివల్ ను తెరపైకి తెచ్చారని బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి సుధాకర్ అన్నారు. దళితులను అనాగరికులుగా చిత్రీకరించేందుకు కొంతమంది మేధావులు కలిసి ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు. దీనిని అన్ని దళిత సంఘాలు తప్పుపడుతున్నాయని, విద్యాలయాల్లో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. గోవును పూజించే వారిలో దళితులు కూడా ఉన్నారని, రాజ్యాంగాన్ని గౌరవించే ఏ వ్యక్తి దీనిని హర్షించరని అన్నారు. దళితులను పావులుగా వాడుకుని రాజకీయ లబ్ధి పొందాలనుకునే వారికి గుణపాఠం చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉన్నదన్నారు. ఒక కుట్రపూరితమైన మత విద్వేషాలకి దళితుల్ని ఉసిగొల్పటం, దళితుల్ని అడ్డం పెట్టుకొని మరి కోర్టు ధిక్కారణ కేసుల్లోనూ అనాగరిక సమాజంలోకి తీసుకెళ్ళటాన్ని మరి దళిత మోర్చా తీవ్రంగా ఖండిస్తుంది. ఇది రాజకీయాలకు అతీతంగా ప్రతి ప్రజాస్వామ్యవాది, ప్రతి దళిత సంఘాల నాయకులు కూడా ఈ యొక్క కుట్రల్ని ఛేదించాలి. ఈ రోజున తెలుగు రాష్ట్రాల్లో మరి మత విద్వేషాలు లేకపోయినప్పటికీ కొందరు స్వార్థపరులు మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు మరి దళితులను పావులుగా వాడుకొని ఈ రోజున ఉస్మానియా యూనివర్సిటీలో మరి హైకోర్టు తీర్పు ఇచ్చినా కానీ దాన్ని వైలేట్ చేస్తూ బీఫ్ ఫెస్టివల్ నిర్వహించడం అనేది నిజంగా చాలా దారుణం. దీన్ని మేము ముక్తకంఠంతో ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్య దేశంలో ఎవరు ఏదైనా ఏ ఆహారమైనా తినొచ్చు, దానికి ఎవరికి అభ్యంతరం లేదు. కానీ రాజ్యాంగంలో ఆర్టికల్ 48 ప్రకారం మరి పాలిచ్చే ఆవులను కానీ వ్యవసాయానికి ఉపయోగపడే జంతువులను కానీ మరి సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది. మరి ఈ రోజున నవంబర్ 26న మనం రాజ్యాంగ దినోత్సవం జరుపుకున్నాము. అంబేద్కర్ గారికి ఘనంగా నివాళులు అర్పించాము. మరి అటువంటి ఈ యొక్క అంబేద్కర్ 120వ జయంతి ఉత్సవం జరుపుతున్న ఈ యొక్క ఏడాదిలో మరి రాజ్యాంగాన్ని ఉల్లంఘించడానికి మరి బీఫ్ రాజకీయాలకి దళితుల్ని పావులుగా వాడుకున్న ఈ యొక్క కుహాన మేధావుల్ని మరి బయట కుట్రలను బయట పెట్టి వారిని శిక్షించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. జనవరి నుండి వ్యవసాయ, ఉద్యానవన, సెరికల్చర్ కమిషనర్ కార్యాలయాలు నగరంలో ప్రారంభమవుతాయని వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు తెలిపారు. దీనికోసం చుట్టుగుంట సెంటర్లోని పాత మార్కెట్ యార్డు భవనాలను ఆధునీకరిస్తామని, అమరావతి నిర్మాణం పూర్తయ్యే వరకు గుంటూరు కేంద్రంగా పనిచేస్తాయని అన్నారు. వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు గుంటూరు, విజయవాడ రావడానికి సిద్ధంగా ఉన్నారని, 13 జిల్లాలకు అందుబాటులో ఉండే విధంగా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. మార్కెటింగ్ యార్డ్ పరిధిలో ఉన్నటువంటి భవనాల్ని ఇంటీరియర్, ఎందుకంటే దాదాపు 372 సబ్స్టేషన్స్, వర్క్ స్టేషన్స్ అన్నమాట రెడీ చేస్తూ ఉన్నాము. 372 వర్క్ స్టేషన్స్, 352 దాదాపు 312 ఏమో వర్క్ స్టేషన్స్, క్యాబిన్స్ వచ్చేటప్పుడు ఒక 20. అదే మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో 42 వర్క్ స్టేషన్స్, 4 క్యాబిన్స్. ఇక్కడ ప్రధానంగా ఏంటంటే అగ్రికల్చరల్, హార్టికల్చర్, సెరికల్చర్, అదేవిధంగా మార్కెటింగ్ డిపార్ట్మెంట్. ఈ 4 డిపార్ట్మెంట్లు గుంటూరు ప్రధాన కార్యాలయంగా షిఫ్ట్ చేయడానికి
ఆఫీస్ కార్యాలయాలన్నీ సిద్ధం చేయడం జరుగుతూ ఉంది. డిపార్ట్మెంట్కి కూడా లెటర్లు ఇచ్చాం. ఆఫీస్ రెడీగా ఉంది, ఎనీ టైం జాయిన్ అయ్యి మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోండి, ఇక్కడి నుంచే విధులు నిర్వహించమని కూడా డిపార్ట్మెంట్కి లెటర్స్ రాయడం కూడా జరిగింది. కనుక డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వీలైనంత త్వరగా ఇక్కడికి రమ్మని మేము వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు అయితే జూన్ లోపల అందరినీ ఇక్కడికి రమ్మని ఆదేశించడం జరిగింది. కానీ మా బిల్డింగ్స్ రెడీ అయ్యాయి కాబట్టి వీలైనంత త్వరగా షిఫ్ట్ చేయమంటే, కొంతమంది జనవరి పండుగ వెళ్ళిన తర్వాత వస్తామని కొంతమంది ఎవరైతే ఆఫీసర్స్ ఉన్నారో వారు చెప్పడం జరిగింది. కనుక బిల్డింగ్స్ రెడీ అయ్యాయి కాబట్టి ఎనీ టైం వాళ్ళు వచ్చి జాయిన్ అవ్వమంటున్నాం. ఎందుకంటే ఇక్కడ 13 జిల్లాల సౌకర్యార్థం ఇక్కడ నుంచి విధులు నిర్వహిస్తేనే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి 13 జిల్లాల్లో ఉన్నటువంటి రైతాంగానికి కానీ అనుబంధ రంగాలకు కానీ సేవలు అందించడానికి అవకాశం ఉంది. QTV న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఈ నెల 15, 17, 18 తేదీలలో లబ్ధిదారుల ఎంపికకు ఇంటర్వ్యూలు. ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాలాజీ నాయక్. ఫార్మా రంగాన్ని నిర్వీర్యం చేసే చర్యలను నిరసిస్తూ ఈ నెల 16న మెడికల్ రిప్రజెంటేటివ్స్ దేశవ్యాప్త సమ్మె. విస్తరిస్తున్న నగరానికి అనుగుణంగా మౌలిక వసతుల ఏర్పాట్లు చేయడంలో పాలకుల నిర్లక్ష్యం. సిపిఐ నాయకుల విమర్శ. ఇవి ఈరోజు విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.